వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ. నేను ప్రసన్న. విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ ఆడారి ఆనంద్ కుమార్ సేవలను వారు కొనియాడారు. ఆడారి ఆనంద్ కుమార్ చేస్తున్న సేవలను చూసి ఏబీ శ్రీనివాసరాజు వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు తెలిపారు. అనంతరం ఆడారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజలకు అందుబాటులో ఉందన్నారు. ఇకపై చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నంబరని తెలిపారు. ఈ సందర్భంగా ఆడారి ఆనంద్ కుమార్ ను కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. అలాగే రాష్ట్రానికి ఉపయోగపడేట్లాగా ఈ రోజు ఆయన ఒక నవరత్నాలను పెట్టి అందించలేదు. కానీ ఆ నవరత్నాలు చేసేటప్పుడే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఎందుకు పనికిరాకుండా పోతుంది, ప్రజలందరూ కూడా సమర్పోతం చేసేస్తున్నారు, అలాగే ఒక వియత్నం అవుతుంది, అలాగే ఒక శ్రీలంక అవుతుంది, మన రాష్ట్రానికి ఎందుకు పనిచేయాలి ఆర్థికంగా ఈరోజు లూటీ చేస్తున్నారని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఆ విధంగా ఉన్న వ్యక్తి ఈరోజు ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టో చూడండి ఏ విధంగా ఉన్నదన్నారు. ఎందుకంటే ఆ మేనిఫెస్టో అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా అనౌన్స్ చేసిన మేనిఫెస్టో 2020 ఎలక్షన్ అనౌన్స్ చేసిన మేనిఫెస్టోతో కంపేర్ చేస్తే 6 అంకెల ఆర్థిక భారం మన రాష్ట్రంలోనే పడబోతుంది. ఎంతన్నా 6 అంకెలు అంటే 6 times 6 అంకెలు ఆర్థిక భారం మన రాష్ట్రంలో పడబోతుంది. మరి ఎలా సాధ్యం? అప్పుడు రాష్ట్రం ఏమైపోవాలి? ఈరోజు ఎలక్షన్ కోసం 2014లో ఏ విధంగా కూటమి మేనిఫెస్టో రిలీజ్ చేసి దాన్ని వ్యవసాయంలో మాయం చేసేదో ఏ విధంగా చేశారో అదే రీతిలో ఈరోజు మళ్ళీ మేనిఫెస్టో తీసుకుంది. ప్రజల్ని అబద్ధాలు చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవడం చేయడం, ప్రజలు ఎలా పొందుకోవడం, మేనిఫెస్టో లేదా కాగితం లేదా రాష్ట్రాలు ఏం పోతానని తెలుసుకో కాదు ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కరెక్షన్ అయిపోయిందంటే 3,500 చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే 5 సంవత్సరాలు అయ్యేసరికి 4,000 నుంచి 4,000 కూడా చేస్తానని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా నేను గమనించాను. వాస్తవానికి దగ్గరగా ప్రజలు ఇబ్బంది పడకూడదు, రాష్ట్రంలో ఆర్థిక భారం కూడా పడకూడదు చేస్తే ఈరోజు బ్రహ్మాండంగా ఒక ఆలోచన, ఒక వినరీ ఆయన రియల్ మిషనరీ. ఏమి చేయకుండా నేను మిషనరీ అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు ఏ ఒక్క 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఏ ఒక్క సంక్షేమం కూడా పెట్టడం కనీసం మన ఏదైతే పెన్షన్స్ వస్తున్నాయో ఎవరైనా గ్రామంలో కానీ ఆ ఊళ్ళో కానీ కాలం చేస్తే ఆ పెన్షన్ మళ్ళీ తీసుకొచ్చి కొత్తలు తీసుకోవాలి తప్ప కొత్తగా పెన్షన్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేసుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో సుమారుగా 5,000 కొత్త పెన్షన్స్ ఇవ్వలేదు. కాన్స్టిట్యున్సీ అడారి ఆనంద్ గారి మీద ప్రత్యేక అభిమానంతో నా ఫ్రెండ్స్, నా మిత్రులతో నేను ఈ కార్యక్రమం చేశాను. నేను ఇచ్చే స్లోగన్ ఏంటంటే వైజాగ్ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో అడారి ఆనంద్ గారికి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించమని, మరియు పార్లమెంట్ సభ్యులైనటువంటి బొత్స ఝాన్సీ గారిని కూడా అత్యధిక మెజారిటీ గెలిపించి వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా రాష్ట్ర వ్యాప్తంగా గెలవాలని కోరుకుంటూ నేను